హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చంద ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి దసరా ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పాను. మీకైతే అర్థమైద్ది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి. పిక్సార్ట్లో అయితే నేనైతే క్రియేట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ హెచ్డి ఫోటో మీకైతే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. మీకు ఇంకా మరిన్ని ఫోటో ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ నా ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ముందుగా పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ హెచ్డి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో అని ఉంటుంది కదా, యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పిఎన్జీని యాడ్ అయితే చేసుకోండి. పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే ఇలా అయితే పెట్టేసేయండి. ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే పెట్టాలన్నమాట. ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఒపాసిటీ అయితే తగ్గించేసి, ఇలా ఒపాసిటీ తగ్గించేసి ఎరేజర్ అని ఉంది కదా పైన, ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మన హ్యాండ్స్ దగ్గర కొంచెం రఫ్ అయితే చేసేయండి. ఇలా ఎరేజ్ అయితే చేసేయండి, జస్ట్ కొంచెం లైట్గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా ఎరేజ్ అయితే చేసేయండి. ఇక్కడ కూడా ఎరేజ్ అయితే చేసేయండి. సేమ్ నేను ఎలా అయితే ఎరేజ్ చేస్తున్నానో ఎరేజ్ అయితే చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ఎరేజ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఒపాసిటీ పెంచండి. ఇక్కడ పెంచేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి దసరా శుభాకాంక్షలు అని పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసేయండి. ఇక్కడ జస్ట్ ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా సైడ్ని పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఒకసారి అయితే చూసుకోండి, ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి బొట్టు అయితే ఇక్కడ ఒక బొట్టు అయితే పెట్టేసేయాలి. పెట్టేయాలి కాబట్టి ఆ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బొట్ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పైన ఇక్కడ వచ్చేసి మన ఫైల్స్లోకి అయితే వెళ్ళండి. ఫైల్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకు పిఎన్జీ అయితే ఇస్తాను, సెలెక్ట్ చేసుకోండి. ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా జూమ్ చేసేసి ఇక్కడ మన హెడ్ పైన అయితే మన నుదుటి పైన అయితే పెట్టాలి. ఇక్కడ ఫుల్ జూమ్ చేసేయండి. జూమ్ చేసేసి ఇలా తగ్గించేయండి. ఇలా తగ్గించేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం పక్కకు అనేసి ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ పక్కన ఉంది కదా, దాని మీద అప్లై చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసి పిఎన్జీ అయితే కొంచెం కదిలింది. ఈ పిఎన్జీని వచ్చేసి పర్ఫెక్ట్గా పెట్టుకుందాం. ఇలా అయితే పెట్టేసేయండి. ఈ పిఎన్జీని అయితే ఇలా అయితే కరెక్ట్గా ఇలా పెట్టేసి పెట్టాను. ఇక్కడైతే ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్లోనే ఉంటుంది మన ఫోటో అనేది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ అయితే చేసేయండి. యాడ్ చేసేసిన తర్వాత మనకు లోడింగ్ అయితే అవుతుంది ఫోటో అనేది. కొంచెం వెయిట్ అయితే చేయండి, వెయిట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఆల్ ఫొటోస్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా మన ఫోటో అనేది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆటోమేటిక్ దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
కలర్స్లోకి వెళ్ళి మిక్స్ మీద క్లిక్ చేసి ఎరేజర్ తీసుకొని ఇది వచ్చేసి ఆరెంజ్ తీసుకొని ఒక 9 అయితే పెట్టింది. ఎల్లో తీసుకొని ఒక 30 పెట్టేసేయండి. గ్రీన్ కూడా ఒక 30 పెట్టేసేయండి. బ్లూ కూడా 30 పెట్టేసేయండి. ఫుల్ బ్లూ కూడా ఒక 20 పెట్టేసి రెడ్ ఇక్కడ డన్ అని ఉంది కదా, డన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. క్లారిటీ కూడా వచ్చేసి ఒక 10 అయితే పెట్టేసేయండి. ఇక్కడ డిఐజీ కూడా వచ్చేసి ఒక 10 పెట్టేసి విజిటన్ కూడా వచ్చేసి ఒక 14, 15 అలా పెట్టేసేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. 10 పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నాయిస్ రీడ్ వచ్చేసి ఒక 20 అయితే పెట్టేసేయండి. ఇక్కడ కలర్ నాయిస్ రీడ్ కూడా వచ్చేసి ఒక 20 పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి ఓపాటిక్స్ వచ్చేసి 2 ఆన్ చేసేయండి. ఇలా ఆన్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పైన షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ షేర్ టు మీద క్లిక్ చేయండి. షేర్ టు మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఫోటో అనేది షేర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మన షాప్సీడ్ అప్లికేషన్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ షాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మన ఫేస్ అనేది కొంచెం వైట్ అయితే చేద్దాం. కొంచెం వైట్ అయితే చేసేయండి. ఇలా వైట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా మన కాళ్ళు ఉన్నాయి, ఇక్కడ లెగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇది కూడా కొంచెం వైట్ అయితే చేసేద్దాం. చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కొంచెం బ్లాక్ అయితే చేద్దాం. మన ప్యాంట్ ఉంది కదా, దాన్ని అయితే బ్లాక్ అయితే చేద్దాం. ఇలా బ్లాక్ అయితే ఒక 70% పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫేస్ మీద పెట్టి ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫేస్ వరకు, ఇక్కడ ఓన్లీ ఫేస్ వరకు వచ్చేటట్టు ఒక 30 పెట్టేసి 40, 50 అలా పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పోర్ట్రేట్ ఉంది కదా, పోర్ట్రేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి స్మూత్నెస్ 1లో అయితే పెట్టేసేయండి. 1లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ విజిటర్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇది ఒక 50 అయితే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డన్ అని ఉంది కదా, డన్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. గ్యాలరీలోకి వెళ్ళి అయితే చూడండి.